మారేది మాత్రం గంటకో బుద్ధి, రోజుకో గుణం. మారకూడదు. వాక్యము ఇప్పటికి కూడా మారలా. తరాలు గడిచాయి, ఎన్నో తరాలు గడిచాయి. మన తాతల ముత్తాతల అబ్రహాము నాటి నుండి చూసుకోండి, ఆదాము కాలం నాటి నుండి చూసుకోండి, దర్శన గ్రంథం వరకు చూసుకోండి. వాక్యపు విత్తనము మారలా. మారిందెవరు? అమ్మా, దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా అని ఆయన ముందు పాడారట. పక్కకు పోగానే ఆయన సిలువయ్యండి, ఆయన సిలువయ్యండి అన్నారు. మారింది దేవుడా, ప్రజలా? మారేది మన బుద్ధే. నువ్వు ఒక మాట చెప్పావు, నా బుద్ధి మారింది. నువ్వు ఒక మాట చెప్పావు, నా బుద్ధి మారింది. నువ్వు ఒక మాట చెప్పావు, బుద్ధి మారి చివరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరో ఏదో చెప్పారని నీ ఆలోచన మారకూడదు, నీ పద్ధతి మారకూడదు, నీ